ఉంటాయి అక్కడ, ఆ సిచ్యువేషన్ తగ్గ లిరిక్స్ అన్నట్టు చాలా బాగుంటాయి. అంటే ట్రైలర్లో వచ్చిన మ్యూజికే కంప్లీట్గా అంతా వాడారు ఆల్మోస్ట్. అండ్ అక్కడక్కడ చూసుకుంటే కనుక మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పెంచినట్టు అనిపించింది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే గాల్లో ఇట్లా బైక్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఒక అవెంజర్స్ అట్లా ఆ సినిమాలో చూసాం మనం. కానీ ఈ సినిమా అంటే మనకి ఈ మూవీలో ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ అవి చాలా బాగా యూటిలైజ్ చేశారు. డబ్బుకి వెనుకంజ వేయకుండా నమ్మి అశ్విన్ దత్ గారు నాగశ్విన్ నమ్మి పెట్టారు. కంప్లీట్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా ఆ విజువల్స్ కానీ ఆ వండర్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చూస్తే ఇది తెలుగు సినిమా అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేంజ్లో స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది చెప్తా, బోర్ కొట్టదు కానీ స్లో అనిపిస్తుంది, బోర్ ఎక్కడ కొట్టదు. బట్ ఏంటంటే స్లో ఉంటే అక్కడక్కడ ప్రభాస్ బుజ్జి రిలేషన్ కానీ టామ్ అండ్ జెర్రీ రిలేషన్ టైప్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మనకి. అక్కడక్కడ హ్యూమర్ టచ్ కూడా ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన ఎలివేషన్ కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ క్లైమాక్స్ 10 నిమిషాలు ప్రభాస్ విశ్వరూపం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి. సినిమా చాలా బాగుంది. ఇది విఎఫ్ఎక్స్ ఇది రియాలిటీ అన్నట్టుగా మేకో చేసేలాగా ఉందా? అంటే విఎఫ్ఎక్స్ అనేది మనకు తెలిసిపోతాయి, బట్ ఏంటంటే తెలిసిపోయేంత బ్యాడ్ విఎఫ్ఎక్స్గా అయితే లేవు. సో వాళ్ళు పెట్టిన 600-700 కోట్లకి న్యాయం అనేది కనిపిస్తుంది. టికెట్ వర్తే, కానీ మరీ ఎంత వర్తే, మరీ 500 అంటే కష్టం, అందరూ రాలేదు. డే 1 అయితే ఎక్కువ కలెక్ట్ 200 వరకు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. మరి బెనిఫిట్స్ వాళ్ళు పెట్టి ఇంకా 600 కలెక్షన్స్ వస్తే ఈజీగా వస్తాయి మనకి. బట్ ఏంటంటే మూవీ అందరికీ నాకైతే నచ్చింది. మూవీ కొద్దిగా లెంత్ అంటే నాకు తక్కువ అనిపించింది యాక్చువల్గా, అంటే సగంలో వదిలేసినట్టు అనిపించింది స్టోరీ. సో ఇంకొద్దిగా పెట్టేసి అసలు స్టోరీ చెప్పేసినా బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా స్లో ఉన్నా సరే ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంతే అనిపించలేదు. స్లో పాయిజన్లో ఉంటుంది మూవీ అయితే. అది చెప్పగా ఫస్ట్ పార్ట్ అనేది ఏంటంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఇంట్రొడక్షన్ అంతే. సో ఈ ఇంట్రొడక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఫుల్ అంత క్యారెక్టర్లు ఇవ్వలేరు. సో అందుకని మెయిన్ ఇప్పుడు మన ప్రభాస్ అనుకున్నా సరే సగం సినిమా ఉంటాడు ప్రభాస్. సో ఏంటంటే అశ్వత్థామ కానీ ఇవే కానీ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో ఉంటారు. బట్ వాళ్ళందరి క్యారెక్టర్స్ గురించి ఇట్స్ ఓన్లీ ఇంట్రొడక్షన్. ప్రభాస్ అండ్ బుజ్జి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. విలన్ కామెడీ టైమింగ్ హ్యూమర్ టచ్ కూడా చాలా బాగుంటుంది.